ఇక ఢిల్లీలో కాలుష్య తీవ్రత కొనసాగుతుంది. దీపావళి వెళ్లిపై 3 రోజులు గడిచినా కాలుష్యం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 325 నుండి 400 మధ్యలో నమోదవుతుంది. ఆనంద్ విహార్, వజీర్పూర్, ద్వారకా వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ 400 నుంచి 423 వరకు రికార్డైంది. ఇక దీపావళి సమయంలో పటాకులు కాల్చడం, వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలతో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లోని పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలు దహనం చేయడంతో గాలి నాణ్యత దిగుజారుతోంది. వాహనాల పొగ నుంచి దాదాపు 15.6%, పరిశ్రమల నుంచి 23.3% వరకు కాలుష్యం వస్తుందని డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ రిపోర్ట్ ఇచ్చింది. కాలుష్యం భారీగా పెరగడంతో ఢిల్లీ సర్కార్ గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2వ దశను అమలు చేస్తోంది. వాహనాలకు పరిమితులు, నిర్మాణ పనుల నిషేధం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది స్ప్రింక్లర్లతో నీళ్లు చల్లుతున్నారు. మరోవైపు కాలుష్యంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ల మంటలు, గొంతువాపు, తలనొప్పుల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, పిల్లలు, రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు డాక్టర్లు.